మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రస్తుతం మనం కాకినాడలోని బాలాచెరువు సెంటర్లో ఉన్న ఆటో స్టాండ్లో ఉన్నాము. ఎండలు పెరిగిపోవడంతో ఆటో కార్మికుల బ్రతుకులు చాలా దుర్భరంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్యాసింజర్స్ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో వీళ్ళకి గిరాకీ అనేది ఎక్కడా కూడా ఉండట్లేదు. ఆటో ఎక్కేందుకు ప్యాసింజర్స్ ఎవరు లేకపోవడంతో వీళ్ళకి బేరాలు కూడా రావడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ మాటల్లోనే విందాం అసలు ఏ విధంగా ఉంది, వీళ్ళకి గిరాకీ అసలు ఉంటుందా లేదా అనేది వీళ్ళ మాటల్లోనే విద్దాం రండి. అసలు బేరాలు ఏమన్నా వస్తున్నాయండి? ఆటో ఎక్కువైపోతున్నాయి కదా. ఎక్కువైపోతున్నాయి మేడం. ప్రయాణికులు ఎవరైనా వస్తున్నారు? అసలు లేదు మేడం, ఎవరో రావట్లేదు మేడం. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఏ విధంగా ఉందండి ఇప్పుడు? వ్యాపారాలు అయితే బాగా డల్ అయిపోయినాయి మేడం. అసలు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు మేడం. రోజుకి ఎన్ని ట్రిప్లు వేసేవారు ఇంతకు ముందు? ఒకప్పుడు మీరు ఒక ఆటో డ్రైవర్ అనుకోండి, ఆ ట్రిప్పులు మీరు వేస్తే నేను 8 ట్రిప్పులు వేసేవాడిని. అంటే కాంపిటీషన్ కొలిది వేసేవారు. ఇప్పుడు వేద్దామంటే వ్యాపారం లేదు మేడం. రావట్లేదు. ఎండలు కాకపోయినా అన్ని నిత్యావసరాలు అన్ని పెరిగిపోవడం రావట్లేదు మేడం. అంటే ఇప్పుడు బిజినెస్ అనేది మొత్తం పడిపోయింది కదా, మరి మీకు ఇదే జీవనాధారం కదా, మరి ఏ విధంగా అంటే రోజుకి మీకు అసలు నార్మల్ డేస్ లో ఎంత వరకు సంపాదించుకునేవారు? నార్మల్ డేస్ లో అయితే రోజుకి 1500 అలా సంపాదించుకునేవారు అండి. ఇప్పుడు కనీసం 400-500 కూడా సంపాదించలేకపోతుంది. అంటే ఎండలు పెరిగిపోవడం వల్ల వ్యాపారాలు లేకపోవడం వల్ల. మీరు చెప్పండి, రోజుకి ఎన్ని ట్రిప్లు వేసేవారు మీరు? మాక్సిమం 4-3 వేసేవాళ్ళు అండి. ఇప్పుడు 2 పడడం కష్టం అవుతుంది. ఓకే, ఎలా ఉంటుందండి అసలు? ప్యాసింజర్స్ ఎవరైనా వస్తున్నారండి? ఎండ కదా మేడం, బయటకు తక్కువ తిరుగుతున్నారు. ఎండలు ఎక్కువైపోవడం వల్ల ఎవరు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు కదా. సో మరి ఎలా అండి మీకు జీవనాధారం ఎలా? ఇంకా కళ సరిపెట్టుకుంటున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి, గవర్నమెంట్ ఇచ్చే లబ్ధులను బట్టి వీటిని బట్టి అలా పోనేస్తున్నాం అండి. బిజినెస్ అయితే ఓపెన్ గా తెచ్చిపెట్టి ఓపిక అయితే లేదు మేడం. ఉన్న కానీ సరిపెట్టుకొని మిగతా ఏదో వచ్చిన దాన్ని బట్టి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన దాన్ని బట్టి నడుస్తుంది అంతే. అంటే ఏ విధంగా ఉంటుందండి లబ్ధి అంటే మేడం? అంటే ఇప్పుడు ఏ ఉన్నాయి కదండి, అమ్మ ఒడులు, ఈ వాహన ఒడులు, వాహన మిత్రాలు, అవి వగేరా వగేరా ఎలా మాట. అసలు ఎన్ని ట్రిప్లు వేసేవారండి? ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? కస్టమర్స్ ఎవరైనా ప్యాసింజర్స్ వస్తున్నారు? అసలు ప్యాసింజర్ పొద్దున్న 6కి సాయంకాలం 6కి 2 ట్రిప్పులు కూడా పడతలేదమ్మా. ఇంత ముందు అయితే 4-5 ట్రిప్పులు పడి ఇప్పుడు చాలా ఆటో డ్రైవర్ అన్నది బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఇంటికి వెళ్ళి బతకనాక 600-700 రూపాయలు అట్టుకెళ్ళిన వాళ్ళు ఇవాళ మినిమం 350-400 రూపాయలు అట్టుకెళ్ళినాక చాలా కష్టమైపోతుందమ్మా. బతకనాక చాలా కష్టపోతుంది ఆటో డ్రైవర్. ఒక ఇల్లు అద్దె కట్టాలా, మెస్ ఇంట్లోనమ్మ సాయంకాలం కాయగూరలు ఇవన్నీ తేవాలండి. బోల్ తేవాలంటే చాలా ఇబ్బందిగా ఎడుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఎంత ఉంది మీ ఆదాయం? అంటే ముందుతో పోల్చుకుంటే చాలా దారుణంగా ఉన్నదండి ఇంట్లో బతకనా. ఇంత ముందు అంటే 400 రూపాయలు. ఆటో వేసే కంట తాపీ పనికి పోయినా, కనీసం మున్సిపాలిటీకి పనికి పోయినా వాల్యూ ఉంది మేడం. అంటే సాయంత్రానికి జీతం అంటే వచ్చేస్తుంది. ఆటో వేసేవాడు ఎవడైనా సరే సాయంత్రానికి 500 పట్టుకెళ్తాడో లేదో ఒక డౌట్. మేము 350 lakhs నుంచి 4 లక్షల వరకు పెట్టుబడి పెడుతుండే ఆటో తేడానికి. ఫైనాన్స్తో కలిపి 6 లక్షలు అవుతుంది మేడం. అయినా అలా గడుపుతూనే ఉన్నాం, సహజీవనం అలా గడుపుతూనే ఉన్నాం. 200 మంది సార్, 200 మంది. 200 పరిస్థితి అలాగే ఉంది సార్. చూసారు కదా, అయితే ఎండలు అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలెవరూ కూడా బయటకు రావడానికి మొగ్గు చూపడం లేదు. దీంతో ఆటో డ్రైవర్ల బ్రతుకులు అయితే కష్టతరంగా మారిపోయాయనే చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా అందరూ ఇళ్లకే పరిమితం అవుతుండటంతో ప్యాసింజర్స్ ఎవరూ లేక ఆటో కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎన్నో అప్పులు చేసి వీళ్ళు ఆటోలు కొనుక్కొని దాన్ని ట్రిప్లు వేస్తూ ఉంటారు. గతంతో పోల్చుకుంటే ప్యాసింజర్స్ సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోయింది అంటున్నారు. ఈ ఎండల వేడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీళ్ళ జీవనాధారం అయితే పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పరంగా కూడా మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఆటో డ్రైవర్లు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.